హాయ్ అండి. ఆది బ్లౌజ్ కొలతతో టేప్తో కొలవకుండా ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు బ్లౌజ్ కటింగ్ అనేది నేర్పిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా అర్థమయ్యే విధంగా చాలా క్లారిటీగా చెప్తాను నేను. అయితే మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, హెచ్చు తక్కువ లేకుండా ఇట్లాగా ఒక లైన్ గీసేస్తున్నాను. ఈ లైన్ గీసే ముందు మనం ఓపెన్స్ అనేవి అటు సైడ్ పెట్టుకున్నాను, క్లోజింగ్స్ అనేవి నాకెళ్ళి పెట్టేసేసి ఈ రెండు కూడా హెచ్చు తక్కువ లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకోండి. ఇలా ఇట్లా చూస్తే కరెక్ట్గా స్ట్రైట్ లైన్ రావాలి ఫ్రెండ్స్. ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. ఇలా లైన్ గీసేసి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ పైకి గీత గీయాలి. ఈ 1/2 ఇంచ్ దేనికి అంటే కనుక మనకి నడుం దగ్గర ఖర్చులకు కావాలి కదా, అది అనమాట. ఇది వచ్చి ఆది బ్లౌజ్. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇది మెయిన్ డాట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ సైడ్ డాట్. ఇది బ్యాక్ పార్ట్ సైడ్ డాట్ని ఇలా పట్టుకోండి. షోల్డర్ మిడిల్ ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని లాగినట్టు చేసి ఇలా పర్ఫెక్ట్గా మనం ఖర్చుల కోసం ఒక లైన్ గీసాం కదా పైన, ఆ లైన్ మీద ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి లాగినట్టు చేసి కరెక్ట్గా షోల్డర్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసేయండి. ఇలా మార్క్ చేయడం వల్ల మనకి ఏమర్థమవుతుంది, బ్లౌజ్ హైట్ అనేది వస్తుందన్నమాట. బ్లౌజ్ హైట్ తెలియజేయడానికి మనం డాట్ దగ్గర నుంచి షోల్డర్ మిడిల్కి పట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఎల్ స్కేల్ కొనుక్కోండి, ఎవరైనా సరే ఎల్ స్కేల్ కొనుక్కుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని మళ్ళీ ఒక 1/4 ఇంచ్ పైకి ఒక లైన్ గిద్దాము. 1/2 ఇంచ్ పైకి ఎందుకంటే కనుక ఇది షోల్డర్ కుట్లకి, షోల్డర్ ఖర్చులకి మనకి ఒక లైన్ కావాలి కాబట్టి షోల్డర్ ఖర్చులకి ఒక లైన్ గీయండి. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. మీరు చూసినట్లయితే బ్లౌజ్ హైట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ నడుం లూజు, నెక్ విడ్త్ అన్నీ తీసుకుందాం బ్లౌజ్లో నుంచి. ఇట్లా సైడ్ జాయింటింగ్స్ 2 ఉన్నాయి కదా, ఈ సైడ్ జాయింటింగ్స్ 2 కూడా కరెక్ట్గా పట్టుకొని ఇలా హోల్డ్ చేయండి. ఇలా మిడిల్లోకి హోల్డ్ చేసేసి ఇలాగా ఇది ఈపు కప్పు అంటారు. ఈ ఈపు కప్పు అనేది హోల్డింగ్స్ అనేవి మన బ్లౌజ్ హోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ హోల్డింగ్స్కి సమానంగా పెట్టండి. ఇలా సమానంగా పెట్టేసేసి కరెక్ట్గా మిడిల్లోకి పట్టుకోవాలి. మిడిల్లోకి పట్టుకొని ఈ 2 కూడా సమానంగా పట్టేసుకోండి. ఈ 2 కూడా సమానంగా పట్టేసుకొని ఇలా లాగినట్టు చేసి కరెక్ట్గా చివరికి ఎక్కడికి అక్కడికి ఒక మార్క్ చేసేయండి. ఇప్పుడు ఇది నడుం లూజు వచ్చేసింది మనకి. ఓకేనా. ఈ ఈపు కప్పు ఉంది కదా, ఈ ఈపు కప్పు స్ట్రైట్గా పట్టుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఒక మార్కింగ్ చేయండి. ఒక మార్కింగ్ చేసేస్తే సరిపోతుంది. అయితే నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ చేస్తాను, అందుకని 1/4 ఇంచ్ మందం పైకి మార్క్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం పెట్టినట్టు పెట్టండి. ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్ని మొత్తం సర్దేసుకొని నీట్గా, ఇది నాకు న్యూ కస్టమర్ అనమాట. అయితే దీన్ని ఎంత పర్ఫెక్ట్గా కుట్టిస్తే నాకు అప్పుడు కస్టమర్స్ అనేది మళ్ళీ వస్తూ ఉంటారు. కాబట్టి పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకుంటాను. చూడండి, ఇలా పెట్టేసేసి కరెక్ట్గా ప్లేస్ చేయాలి. మీరు కరెక్ట్గా పెట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. ఇలా నడుం లూజ్ దగ్గర హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసేస్తే పర్ఫెక్ట్గా నెక్ విడ్త్ అనేది వస్తుంది మనకి. ఓకేనా. ఇలా లాగినట్టు చేసి కరెక్ట్గా ఒక మార్కింగ్ చేసేయండి. చాలా తక్కువగా ఉంది వీళ్ళ నెక్ డీప్ అనేది. అయితే చాలామంది డీప్ తొడగరు కాబట్టి బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. అది అబ్జర్వ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడికి కరెక్ట్గా మార్కింగ్ ఒక 1/4 ఇంచు ఇటు సైడ్కి మార్కింగ్ ఖర్చుల కోసం. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఒక మార్కింగ్, 1/4 ఇంచు అటు సైడ్కి ఖర్చుల కోసం ఒక మార్కింగ్ తీసేసుకొని నెక్ యాజ్ ఇట్ ఈస్గా పెడుతున్నాను. నేను చెప్పాను కదా, వీళ్ళు నాకు కొత్త కస్టమరు. అయితే నెక్ ఇక్కడ గూడల దగ్గర కూడా తెగినా కానీ నచ్చరు కొంతమంది. జస్ట్ శాంపిల్గా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళు నెక్ విడ్త్ ఎంత తీసుకున్నారో తెలియడం కోసం శాంపిల్గా పెట్టుకున్నాను. ఇలాగా పర్ఫెక్ట్గా ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ సైడే పట్టుకోండి. ఇట్లా ఫ్రంట్ పట్టుకోవద్దు. ఫ్రంట్ పట్టుకుంటే మీకు సాగిపోద్ది అనమాట. ఫ్రంట్ సాగిపోయే అవకాశం ఉంటుంది. బ్యాక్ పార్ట్ సైడ్ పట్టుకొని ఇలా పర్ఫెక్ట్గా పట్టేసుకొని ఇక్కడికి చంక కుట్టికి ఎక్కడికుందో అక్కడికి ఒక మార్క్ చేయండి. 1/4 ఇంచు పైకి మార్క్ చేయండి. 1/4 ఇంచు దేనికంటే ఖర్చులకి అనమాట. ఇది పైకి తీసుకోవాలి ఈ ఖర్చులు. ఓకేనా. ఇప్పుడు మనం ఇలా పెట్టేసేసి నడుం లూజ్ తీసుకున్నాను, నెక్ విడ్త్ ఇది మార్క్ చేసామంటే ఇది నెక్ విడ్త్ వచ్చేస్తుంది, నెక్ హైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసింది, షోల్డర్ విడ్త్ వచ్చేసింది, చంక డౌన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదు. ఒకసారి టేప్ తీసుకొని వీళ్ళ నడుం లూజ్ ఎంత ఉందో కొలిసి చూస్తున్నాను. 8.5 అనేది వీళ్ళ నడుం లూజు. 1 ఇంచ్ డాట్ కోసం మార్క్ చేయాలి. ఈ డాట్ ఎక్కడ పెట్టాలి, ఈ 1 ఇంచ్ ఎక్కడ కట్ చేయాలంటే ఇక్కడ నడుం లూజ్ ఉంది కదా 8.5,
దాన్ని టేప్ని ఇలా సగానికి మడత పెట్టండి. ఇలా మడత పెట్టేస్తే డాట్ పాయింటింగ్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాము. ఇది వచ్చి 13.5 ఉంది బ్లౌజ్ హైట్, అంటే చిన్న సైజ్ అనమాట. అంటే 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. వీళ్ళకి డాట్ పాయింటింగ్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అయితే ఖర్చుల మీద ఈ పై లైన్ మీద పెట్టాను 3 ఇంచెస్ అనేది. నేను మీరు చూస్తున్నట్లయితే 3 ఇంచెస్ పాయింట్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ 15 ఇంచెస్ 16 ఇంచెస్ వస్తే 3.5 దాకా తీసుకోవచ్చు. అయితే డాట్ పాయింటింగ్ అనేది అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మార్క్ చేసేసుకోండి. 3 ఇంచెస్ హైట్ తీసుకున్నాను నేను. ఖర్చులతో కలిపి 3.5 దాకా వస్తుంది. ఖర్చులు లేకుండా చెప్పాను 3 ఇంచెస్ అనేది. ఇప్పుడు మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా నడుం లూజ్కి. ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ ఖర్చు అయిపోయింది. ఇంకా 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకోవాలి. 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం తీసుకోవాలి. ఓకేనా. నడుం లూజ్ తీసుకున్నాము, డాట్ తీసుకున్నాము, 2 ఇంచెస్ ఖర్చులు అనేది తీసుకున్నాము. ఇప్పుడు నడుం పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు చంక డౌన్ ఎంత వచ్చిందో ఒకసారి చూస్తుందని చూడండి. చంక డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ వచ్చింది. ఖర్చులతో కలిపి 5.5 దాకా వస్తుంది. 1/2 ఇంచే తీసుకున్నాం కాబట్టి 5.5 వచ్చింది. ఖర్చులతో కలిపి 5.5 అనేది వచ్చింది. అదే 5.5 అనేది ఇక్కడ పెడుతున్నాను. ఓకేనా. ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ వచ్చింది. 5 ఇంచెస్. నెక్ ఎంత వచ్చిందో చూస్తున్నాను. అయితే 2 ఇంచెస్ నెక్ పెడుతున్నాను నేను. 2 ఇంచెస్ నెక్ వచ్చింది. 2 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ అనేది షోల్డర్ వచ్చింది. 3 మీద 1 పాయింట్ ఎక్స్ట్రా ఉందంతే. 3 ఇంచెస్ పెట్టేస్తున్నాను. షోల్డర్ అనేది షోల్డర్ పాయింట్ 3 ఇంచెస్. ఓకేనా. ఇప్పుడు ఈ 5 ఇంచెస్ ఒకసారి మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోండి 5 ఇంచెస్ ఉందా లేదా అనేది. ఒకవేళ అప్ అండ్ డౌన్స్ అవుతాయి అనుకుంటే కనుక ఇటు సైడ్ కూడా చెక్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా. ఇలా పెట్టేసేసి షోల్డర్ ఖర్చుకి ఇది వచ్చేసేసి చంక డౌన్ లైన్. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ అనేది చంక డౌన్ తీసుకున్నాము. ఈ స్ట్రైట్ లైన్ అనేది చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడానికి చెస్ట్ లూజ్ లైన్ అనేసి అనుకోండి. చెస్ట్ లూజ్ చంక డౌన్ లైనే, కానీ చెస్ట్ లూజ్ లైన్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే చెస్ట్ లూజ్ అనేది ఈ చంక డౌన్ లైన్ మీద మార్క్ చేసుకుంటాం మనం. అయితే చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అంటే కనుక బిగినర్స్కి ఇలా తీసుకోవాలంటే చాలా కష్టం అండి. అందరూ నాకు ఇప్పుడు చాలామంది ప్యాటర్న్స్ కోసం ఇలా కొలిచి పెడుతున్నారు. ఇలా కొలవడం వల్ల మీకు 8.5 మీద చూడండి 9.5 వచ్చింది. 1 ఇంచ్ కలిపితే 9.5. ఇది కరెక్టే. కానీ మీకు కొలవడం రాక ఏం చేస్తారు బిగినర్స్, ఇలా ఇలా సాగదీసేస్తూ ఉంటే సాగిపోతూ ఉంటుంది. కాబట్టి అలా సాగదీస్తే వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు కొలవడం రాదు. ఇలా 9.5 వచ్చింది నాకు. అది అలా మీకు బిగినర్స్కి కొలవడం రాదు. అలా రానప్పుడు ఏం చేయాలి అంటే మనకి నడుం లూజ్ ఎంత వచ్చింది 8.5 వచ్చింది. 8.5కి 1 ఇంచ్ కలుపుకొని 9.5 అనేది ఇక్కడ పెట్టేయండి. సరిపోతుంది. మీరు అంటే ఆ కష్టాలు ఏం పడక్కర్లేదు. దాన్ని పట్టుకొని సాగే బ్లౌజ్ని పట్టుకొని అలా తిప్పలు పడవసరం లేదు. 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 2 ఇంచెస్ ఖర్చులకు తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ 2 కలుపుతూ స్ట్రైట్ లైన్స్ రావాలి ఎప్పుడైనా సరే. నడుం లూజు చెస్ట్ లూజు కలిపి లైన్ గీస్తే స్ట్రైట్ లైన్స్ రావాలి. ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చేసాయి. నడుం లూజు చెస్ట్ లూజ్ సమానంగానే ఉంది కదా అనుకోవద్దు. బిగినర్స్కి మీకు అలా అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం 1 ఇంచ్ డాట్ అనేది కుట్టేస్తాము. ఇలా కుట్టేసినప్పుడు ఇక్కడ 1 ఇంచ్ తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి నడుం లూజ్ అనేది తగ్గిపోయింది, చెస్ట్ లూజ్ అనేది పెద్దగా ఉంది. అప్పుడు మనకి ఇది బ్రాడ్ వస్తుంది, ఇది తక్కువగా వస్తుంది. ఇప్పుడు మీరు ఆది బ్లౌజ్లో చూసినా కానీ కుట్టేసిన బ్లౌజ్ కదా ఇది. కుట్టక ముందేమో 2 సమానంగానే ఉంటాయి. కానీ కుట్టేశాక ఇలా చూడండి ఇదేమో తక్కువకుంది, ఇదేమో ఇట్లా క్రాస్గా ఎక్కువకుంది. అలా వచ్చేస్తుంది అనమాట కుట్టినాక. అయితే బిగినర్స్కి అర్థం కాదు. అందుకని చాలా క్లారిటీగా చెప్తూ ఉంటాను. చాలా లాంగ్ అయినా కానీ మన వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఇదంతా సోదిగా ఉందంటే స్కిప్ చేసేయండి, పర్లేదు. ఓకేనా. ఇప్పుడు చంక డౌన్ ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నెక్ హైట్ ఎంత వచ్చింది 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్ అంటే ఇది డీప్ నెక్ కాదు. 10.5 కన్నా ఎక్కువ వెళ్ళిపోతే డీప్ నెక్. 9 ఇంచెస్ కాబట్టి ఇది డీప్ నెక్ కాదు. కాబట్టి 1.5 ఇంచ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ పైనుంచి కూడా 1.5కి మార్కింగ్ చేసుకోండి. ఈ 1.5 పాయింటింగ్, ఈ 1.5 పాయింటింగ్, చెస్ట్ లూజ్ లైన్, ఈ 3 కలుపుతూ ఆర్మ్ రౌండ్ స్కేల్తో ఇలా ఆర్మ్ రౌండ్ తీసేసుకుందాము. ఇలా ఆర్మ్ రౌండ్ స్కేల్తో ఆర్మ్ రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ గీసేసుకున్నాము, ఇంకా అయిపోయింది కరెక్టే అనుకోవద్దు. దీన్ని కొలిచి చూడాలి. ఇది చూడండి ఖర్చులు వదిలేసేసి ఇక్కడ నుంచి కొలవాలి.
ఇలా కొలిస్తే 8.5 మన నడుము లూజ్ కదా, ఒక 2 పాయింట్స్ తక్కువైంది. 2 పాయింట్స్ తక్కువైతే ఏం కాదు, మరీ ఇంకా 2 పాయింట్స్ కన్నా ఎక్కువగా వెళ్ళిపోయినా కానీ తక్కువగా వెళ్ళిపోయినా కానీ హాఫ్ ఇంచులు తేడా వస్తే కనుక మార్కింగ్ అనేది మార్చుకోండి. ఇప్పుడైతే మనకి చూసారా ఇక్కడ 8.5 వచ్చింది, మొత్తం కూడా 8.5 దాకా కూడా రాలేదు, 1 పాయింట్ తక్కువ 8.5 వచ్చింది. అదే మార్కింగ్ ఇక్కడ రావాలి ఎప్పుడైనా సరే. నడుము లూజ్ ఎంత ఉందో అంత ఆమ్ రౌండ్ వస్తేనే పర్ఫెక్ట్ సెట్టింగ్ అండి. మాస్టర్స్ కూడా ఎవరైనా సరే ఇది చెక్ చేసుకున్నాకే కటింగ్ అనేది చేస్తారు. చూసారు కదా 2 పాయింట్స్ తక్కువ 8.5 వచ్చింది. అయితే 2 పాయింట్స్ అటు ఇటు అయితే ఏం కాదు, కానీ హాఫ్ ఇంచులు అయితే మార్కింగ్ అనేది తేడా రానికుండా చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు వీళ్ళ బ్లౌజ్ పైన 2 ఇంచెసే ఉంది, కింద 2 ఇంచెసే ఉంది. అయితే నేనైతే 2.2 ఇంచెస్ పెడుతున్నాను. మరీ బ్రాడ్ అయితే వీళ్ళు తొడగట్లేదని అర్థమైపోయింది. 2.2 ఇంచెస్ పెడుతున్నాను. మరీ పైన కింద 2 సమానంగా పెట్టేస్తే ఇట్లా పాషికిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి పైన కింద మాత్రం అస్సలు సమానంగా పెట్టొద్దు బ్లౌజ్ ఎప్పుడైనా సరే. పైన 2 పాయింట్స్ వస్తే ఒక 2 ఇంచెస్ వచ్చింది కదా, ఒక 2 పాయింట్స్ అన్న పెంచాలి. 2 పాయింట్స్ అన్న పెంచాలి, కానీ మరీ ఎలా ఉందో అలా పెట్టేసేయద్దు. పెట్టేస్తే మనకి సాగిపోయినట్టు, అంటే ఇలా చంకలు అనేవి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి, అదే భుజాలు జారడం అంటారు. ఓకేనా. ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని మిడిల్ ఎక్కడ, ఇది మిడిల్ పాయింట్. ఇప్పుడు చూసారు కదా ఇది మిడిల్ పాయింట్. ఒక 1/2 ఇంచు మందం వదిలేసుకుంటూ ఇలా కొలిచి చూస్తాను. అంటే మనం మడత పెట్టి కుడతాం కదా, అందుకని మార్కింగ్కి కొంచెం ఒక దారం మందం అంతే ఇలాగా. ఎందుకంటే నేను చెప్పాను కదా వీళ్ళు నాకు న్యూ కస్టమరు, మళ్ళీ రావాలి, మళ్ళీ నా దగ్గర రావాలి కదా వాళ్ళు, అందుకని చెప్పేసి ఇలా చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇది ఖర్చులకు అనమాట. ఖర్చులు వదిలేయంగా మనకి మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోవాలి. అయితే మనం ఒక 2 పాయింట్స్ పెంచాం కాబట్టి 2 పాయింట్స్ బ్రాడ్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. మనం పెంచపోయి ఉంటే కనుక అటు ఇటు అవ్వకపోయేది. కరెక్ట్ లైన్ మీద తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒక 1/2 ఇంచు మందం కిందికి తీస్తే కనుక కరెక్ట్గా రావట్లేదు. కానీ మనం అయితే కొంచెం బ్రాడ్ ఇద్దాము, ఎందుకంటే న్యూ కస్టమర్ కదా, మనకి గుడ్ వీల్ ఇస్తారో బ్యాడ్ వీల్ ఇస్తారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ఎట్లయినా సరే కింద పైన సమానంగా పెడితే మాత్రం భుజాలు జారిపోయే అవకాశం ఉంటుందండి. మనమైతే ఆ మిస్టేక్ని ఇవ్వద్దు వాళ్ళకి. ఇప్పుడైతే చూడండి ఇది డాట్ పాయింటింగ్ ఉంది కదా, ఈ డాట్ పాయింటింగ్ చివరి దగ్గర నుంచి ఈ ఖర్చుల దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ తీసుకోండి. ఈ క్రాస్ లైన్ ఎందుకు అంటే కనుక ఈ సైడ్ ఫిట్టింగ్ ఉంటుంది కదా, సైడ్ జాయింటింగ్ ఫిట్టింగ్స్ అనేవి ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అనేది మొత్తం కూడా మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ బ్యాక్ పార్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. చూసారు కదా బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక వీడియో మీకు టైలరింగ్ అనేది రాదు ఫ్రెండ్స్. మీకు చాలా క్లారిటీగా నేను మెయిన్ టైం తీసుకొని మీకు చెప్తున్నాను. నాకు చాలా బ్లౌజెస్ కుట్టడానికి ఉన్నాయి, ప్లస్ నాకు ప్యాటర్న్స్ కూడా ఆర్డర్ వస్తూ ఉన్నాయి, అవి కట్ చేసుకోవడానికి ఉన్నాయి. అయినా కానీ మీకు నేను మన ఛానల్ పెట్టిందే బిగినర్స్ కోసం పెట్టాను కాబట్టి బిగినర్స్కి అర్థం కావాలి అనే ఆతృతంతో నేను చాలా లెంత్ తీసుకొని మరీ చెప్తూ ఉన్నాను. మీరు కనుక లెంత్ ఎక్కువ అవుతుంది అని స్కిప్ చేసుకుంటే అది మీకే లాస్. బిగినర్స్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. ఓకేనా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు. మనం బ్లౌజ్లో అటు సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసాము. ఇది ఈ సైడ్ కోరస్ అనమాట. ఈ సైడ్ చివరిన నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా హోల్డింగ్స్ నాకెళ్ళి ఉన్నాయి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి మీరు చూస్తున్నట్లయితే. అయితే సమానంగా పట్టుకొని ఇలా సమానంగా పెట్టేసేయండి. ఇలా సమానంగా పెట్టేసేసి 4 హోల్డింగ్స్లోకి తీసుకోండి. 4 హోల్డింగ్స్లోకి అనేది తీసుకోండి. ఇలా
4 హోల్డింగ్స్లో తీసుకొని, ఇవి కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి చూడండి. ఇలా హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు ఎక్స్ట్రా వేస్టేజ్ అనేది తీసేసుకోండి. ఒకవేళ బిగినర్స్ నేర్చుకుంటున్నారు అంటే ఇలా లైనింగ్ పీస్ తాన్లో కన్నా డైరెక్ట్గా జాకెట్ పీస్ ఉంటుంది కదా, అట్లా అంటే రెడీమేడ్ లైనింగ్స్ ఉంటాయి, అవి తీసుకోండి, మీకు ఇంకా పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఇవి అయితే చాలా సాగడము, ఇట్లా కోరస్ ఉండడము ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు కొంచెం కష్టంగా ఉంటుంది బిగినర్స్కి. అందుకని చెప్పేసి అలా స్టార్ట్ చేయండి. తర్వాత ఇలా అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా లైనింగ్స్ అంటే తాన్లోనే తెస్తారు కస్టమర్స్. ఓకేనా, ఇలా ఒకటి లైన్ గీసేసుకొని ఎక్కువ తక్కువ లేకుండా 1/2 ఇంచు పైకి అనేది ఒక మార్కింగ్ చేయండి. ఒకవేళ మీరు చేతి పని చేసుకోవాలనుకుంటే 1 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను కాబట్టి 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూద్దాము. హ్యాండ్ హైట్ వచ్చేసేసి ఇలా చూడండి. మీరు ఏది కుట్టాలన్నా సరే బ్యాక్ పార్ట్ సైడ్ నుంచే కొలవండి. అంటే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నుంచే కొలవండి. ఇప్పుడు కరెక్ట్గా బ్లౌజ్ని హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసేయండి. ఒకేసారి ఇలా ప్లేస్ చేసేసి హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మనం పైకి ఒక లైన్ గీసాంగా ఆ లైన్ మీద పెట్టేసేసి ఇలా లాగినట్టు చేసేయండి. ఇలా లాగినట్టు చేసేసి కరెక్ట్గా కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఒక మార్క్ చేయండి. ఈ స్టిచ్చింగ్ ఎక్కడికుంది, ఇక్కడికుంది, అక్కడికి ఒక మార్కు, ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేయాలి. ఎందుకు, ఈ ఖర్చులకి ఇవి ఉన్నాయి కదా ఖర్చులు, ఆ ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ కూడా అంతే, కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఒక మార్క్ చేసేయండి. నెక్స్ట్ ఇదిగో ఇలా హ్యాండ్ లూజ్ ఇలా పట్టుకోండి, ఇలాగా హ్యాండ్ హైట్ని ఇలా పట్టుకోండి. ఇలా పట్టేసుకొని చేతిని ఇలా ప్లేస్ చేసేసి ఇలా లాగినట్టు చేయండి. ఇలా లాగినట్టు చేసేసి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు. ఇట్లా లాగినట్టు చేస్తే, ఇలా లాగినట్టు చేస్తే పర్ఫెక్ట్గా ఈ కుట్టు ఎక్కడికి వచ్చింది, ఈ కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కు 1/2 ఇంచు పైకి మార్క్ చేయండి. ఈ ఖర్చులు మనకి కిందికి చూపిస్తాయి కానీ మీరు అలా కిందికి కాదు, పైకి మార్క్ చేయండి. ఖర్చులు అనేవి పైకి మార్క్ చేయండి. ఇది కుట్టాక కిందికి మలిసిపోతుంది కానీ పైకే మార్క్ చేయాలి. ఓకేనా, హ్యాండ్ లోత్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇలా పెట్టడం వల్ల ఏమేమి వచ్చాయి, హ్యాండ్ హైట్, హ్యాండ్ లూజు, హ్యాండ్ డౌను 3 కూడా తీసుకోవాలి. హ్యాండ్కి ఎప్పుడైనా సరే ఇవే మెజర్మెంట్స్ మొత్తం. ఇప్పుడైతే హ్యాండ్ హైట్ని స్ట్రైట్గా ఒక లైన్ గీసేద్దాం. ఖర్చులతో సహా గీసేస్తున్నాను చూడండి. హ్యాండ్ హైట్ ఒక లైన్ గీసేసాను. ఇప్పుడు దీనికి హ్యాండ్ డౌన్ ఎన్ని ఇంచులు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ వచ్చింది. ఓకేనా, 2 ఇంచెస్కి మార్క్ చేసేసి ఇలా ఒక లైన్ తీసేసుకుందాం. ఇలా ఒక లైన్ తీసేసుకొని ఆమ్ రౌండ్ లూజ్ బ్యాక్ సైడే, ఏదైనా సరే బ్యాక్ సైడే. వీళ్ళు ఖర్చులు వెనక్కి పెట్టారా ముందుకు పెట్టారా అది కూడా చూసుకోవాలండి. మీరు ఖర్చులు ముందుకుంటే కనుక ముందుకే ఇట్లా వదిలేయండి. ఇప్పుడు ముందుకున్నాయి, మనమైతే ఎప్పుడైనా నేనైతే బ్యాక్కే పెడతాను. ఇప్పుడు ఇవి ముందుకున్నాయి కాబట్టి ముందుకే వదిలేసేసి ఇలా స్ట్రైట్గా రావాలి. ఇలా పట్టుకుంటే స్ట్రైట్గా రావాలి. అందరూ మనకి యూట్యూబ్లలో వెనక ఖర్చులతో సహా పట్టుకోండి అంటే ఇట్లా పెట్టుకుంటే చూడండి ఇక్కడ లూజ్ ఉంది, స్ట్రైట్గా రాదు. అప్పుడు మనకి ఖర్చులు అనేవి ఇవి మార్కింగ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఇలా కరెక్ట్గా పట్టుకొని మీకు అంత కావాలంటే లాస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఇట్లాగా మార్క్ చేసేయచ్చు. ఇలా మార్క్ చేసేస్తే ఆమ్ లూజ్ వచ్చినట్టే. లేదు నాకు అలా కాదు, టేప్తోనే పర్ఫెక్ట్ కొలతలు కావాలి అనుకుంటే ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇలా కొలిచి చూడండి. 7.5 ఉంది, అదే 7.5ని ఇక్కడికి మార్క్ చేసేసేయండి. ఓకేనా, 7.5కి మార్క్ చేసేసాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఆమ్ లూజు హ్యాండ్ లూజు కలుపుతూ ఒక లైను, ఒక 2 ఇంచెస్కి హ్యాండ్ లూజు, 2 ఇంచెస్కి హ్యాండ్ లూజు. అక్కడ ఖర్చులు పడతాయి, తర్వాత కుట్టేటప్పుడు వేసేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే ఆమ్ లూజ్ వచ్చేసింది, హ్యాండ్ డౌన్ వచ్చేసింది. ఇప్పుడు మనకి మెయిన్ టాస్క్ కర్వ్ గీయడం. ఆ కర్వ్ ఈజీగా చెప్పేస్తాను చూడండి. ఇక్కడ 1 ఇంచ్ వదిలేయండి. 1 ఇంచ్ టేప్ని ఇలా పెట్టేసి 1 ఇంచ్ వదిలేసేసి ఆమ్ లూజ్ నుంచి ఈ 1 ఇంచ్ లైన్కి ఒక స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని ఆ లైన్ మీద నుంచి 1 ఇంచ్ దగ్గరికి ఇట్లా పట్టుకొని సగానికి మార్క్ చేయండి. సగానికి టేప్ మార్క్ చేసేయండి. ఇలా సగానికి మార్క్ చేసేసి ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా చూడండి. చాలా అంటే చాలా తక్కువ కరువు, అంటే మనం కొలిస్తే 2 లైన్సే రావాలి టేప్తో. ఇలాగా తక్కువ కరువు గీయండి బ్యాక్ పార్ట్ సైడ్కి. ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ కొలిస్తే 2 లైన్సే రావాలి. ఈ టేప్లో 2 లైన్స్ రావాలంతే. అలా కొలిస్తే చూడండి 2 లైన్సే వచ్చాయి. ఓకేనా, అలా రావాలి. అంత తక్కువగా కరువు తీయండి. ఇక్కడ కూడా అంతే, చాలా తక్కువగా కరువు తీయండి. ఇక్కడ కూడా అంతే, కొలిస్తే 2 లైన్సే రావాలి. అలా వచ్చేటట్టు హ్యాండ్ కరువు తీయండి. ఓకేనా, హ్యాండ్ కర్వ్ వచ్చేసింది మనకి. ఇప్పుడు హ్యాండ్ లోత్ ఎలా తీయాలి, ఈ 1/2 ఇంచ్ సగానికి హాఫ్లో ఒక పాయింట్ పెట్టాం కదా, ఆ పాయింట్కి 1/2 ఇంచ్ డౌన్ చేయండి. డౌన్ చేసేసి కర్వ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేస్తే ఇక్కడ ఈ లైన్ ఉందా, ఇక్కడ నుంచి కూడా మార్క్ చేసుకుంటూ వస్తే 1 ఇంచ్ అనేది స్ట్రైట్ లైన్ రావాలి. అలా వచ్చేటట్టు పెట్టుకోండి కర్వ్ స్కేల్ని. ఓకేనా, ఇప్పుడు ఇలా తిప్పేస్తే ఇందులోకి కలిసిపోవాలి.
కరువు స్కేల్ని ప్లేస్ చేసే చూడండి, కరువు స్కేల్ని ఎలా ప్లేస్ చేయాలో ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేసుకోండి. ఇలా కరువు స్కేల్స్తో నాకు రావట్లేదు అక్క అంటే ఇప్పుడు మార్కెట్లో కరువు స్కేల్స్ కూడా వచ్చేసాయి. ఒకసారి నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు, మీరు చేయాలనుకుంటే చేసేయండి. ఓకేనా, బ్యాక్ కరువు కట్ చేశాను. మీరు చూసినట్లయితే నేను ఫస్ట్ బ్యాక్ కరువు కట్ చేసేసాను. వేస్టేజ్ కట్ చేద్దాం. షోల్డర్ కట్లు అయితే కంపల్సరీ పెట్టుకోండి ఫ్రెండ్స్. కుట్టేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది షోల్డర్ కట్ అనేది. కాట్లు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడైతే రెండు పొరలుగా ఓపెన్ చేయండి. హ్యాండ్ని 2 పొరలుగా ఓపెన్ చేసేసి ఫ్రంట్ లోత్ అనేది కట్ చేయాలి. ఫ్రంట్ లోత్ ఎప్పుడు కట్ చేసినా కానీ 2 పొరలుగా ఓపెన్ చేసి కట్ చేసుకోండి. ఓకేనా, హ్యాండ్లో వచ్చేసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రంట్ బ్యాక్ షార్ప్గా వచ్చింది, మధ్యలో 1/2 ఇంచ్ అనేది పోయింది. అంత పర్ఫెక్ట్గా రావాలి. ఎఫ్ అనేసి రాసుకోండి. ఓకేనా, మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. వీడియో లెంత్ ఎక్కువైనా కానీ మిస్ కాకుండా చూసుకుంటే మీకే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే హోల్డింగ్స్ నాకెళ్ళి ఉన్నాయి కదా, దాన్ని ఓపెన్స్ ఇలా చూడండి, హోల్డింగ్స్ నాకెళ్ళి పెట్టేశాను. సారీ ఓపెన్స్ అనేవి నాకెళ్ళి పెట్టుకున్నాను, హోల్డింగ్స్ అనేవి అటు పెట్టేశాను. ఎప్పుడైనా సరే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ మనకెళ్ళి ఉండాలి, హోల్డింగ్స్ ఆపోజిట్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇందాక, ఆ బ్యాక్ పార్ట్ని ఇందులో క్రాస్గా ప్లేస్ చేయండి. ఎంత క్రాస్గా వీలైతే అంత క్రాస్గా ప్లేస్ చేయండి. ఓకేనా, ఇలా క్రాస్గా ప్లేస్ చేసేసి అతుకులు పడకుండా క్రాస్గా ప్లేస్ చేసుకోండి. ఇక్కడ మనకి ఆల్రెడీ 2 ఇంచెస్ మైనస్ అవుతుంది, అందుకనే నేను కొంచెం పైన వదిలేసాను. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈస్గా డ్రాయింగ్ గీసేద్దాం. మీకు ఈ మార్కింగ్స్ అన్నీ నాకు అర్థం కావట్లేదు అనుకుంటే కనుక మన ప్యాటర్న్ ఉంది, ఒకసారి ట్రై చేయండి. ప్యాటర్న్ తీసుకొని కూడా ట్రై చేయొచ్చు. ప్యాటర్న్ తీసుకొని ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది. అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇచ్చేస్తాను. జస్ట్ నడుము లూజ్ చెప్తే చాలు, నేను పర్ఫెక్ట్గా కట్ చేసి ఇచ్చేస్తాను. మీకు మొత్తం కూడా నడుము లూజ్ ఆధారంగా కట్ చేసి పంపిస్తాను నేను ప్యాటర్న్స్ అనేవి. మీకు చిన్న విలేజ్ నుంచి పెద్ద సిటీ వరకు ఎక్కడ కావాలన్నా అక్కడికి నేను పంపించేస్తానండి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేసి ఖర్చులు పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పాయింటింగ్ షోల్డర్ చంక డౌన్ పాయింటింగ్ కూడా తీసేసుకున్నాను. చంక డౌన్ పాయింటింగ్కి ఇప్పుడు ఒక లైన్ గీసేసుకుంటున్నాను. చంక డౌన్ పాయింటింగ్ తీసేసుకొని కరువు స్కేల్తో ఒక 1/2 ఇంచ్ మందం లోతు తీయాలి. ఇక్కడ పై లైన్ ఉంది కదా, ఆ పై లైన్ నుంచి కిందికి 1/2 ఇంచ్ అనేది వస్తే సరిపోతుంది. కరువు ఇట్లా లోతు తీసేయాలి. మీరు లోతు తీసినప్పుడు ఈ పాయింటింగ్ కలవాలి, ఈ పాయింటింగ్ కలవాలి, మధ్యలో లోతు రావాలి. ఇప్పుడు చూసారా, ఈ పాయింటింగ్ దగ్గర నుంచి లోతు అనేది వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు మనకి చంక లోతు అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. మీరు ఏది కొలిసినా సరే ఉక్స్ పట్టి దగ్గర నుంచే కొలవాలి. అయితే మెయిన్ డాట్ దగ్గర పెట్టుకోండి, షోల్డర్ మిడిల్లో పట్టుకోండి. ఇలా పట్టుకొని పైన 1/2 ఇంచ్ ఖర్చులు వదిలేసేసి 1/2 ఇంచ్ ఖర్చులు వదిలేసేసి ఇలా లూజ్గా పట్టుకోండి. ఇలా లూజ్గా పట్టుకొని కరెక్ట్గా కుట్టెక్కడికుందో అక్కడికి ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేయండి. కుట్టెక్కడికుందో అక్కడికి ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ చంక కుట్టు ఇక్కడ ఉంది అంటే నేను ఖర్చులకి వదిలేశాను. ఇక్కడ లాగినట్టు చేయొద్దు, జస్ట్ పట్టుకోనట్టు పట్టుకోండి. ఇప్పుడు కుట్టు ఇక్కడికి ఉంది కానీ నేను 1/2 ఇంచ్ కిందికి పెట్టాను, ఎందుకంటే ఖర్చులకు కావాలి కదా, అందుకని చెప్పేసి. చూసారు కదా, ఇలా వచ్చేసింది. అలా తీసేసుకొని ఇక్కడ ఖర్చులతో సహా ఒక లైన్ గీసేయండి. ఇలా ఒక లైన్ గీసేయండి. ఇప్పుడైతే ఇలా లైన్ గీసేసాం కదా, ఇప్పుడు మెయిన్ డాట్ తీసుకుందాం. మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలి అంటే కనుక ఇలా చూడండి, ఆది బ్లౌజ్లో నుంచి ఉక్స్ పట్టి పట్టుకోండి. ఉక్స్ పట్టీలో నుంచి ఇలా చూడండి, ఉక్స్ పట్టి ఇక్కడ వీళ్ళు ఎక్స్ట్రా పీస్ వేసారు కానీ అదేం అవసరం లేదు, అది లేకుండా పెట్టాను. కానీ ఎవరికైనా సరే ఇలా కుడతారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచెస్ ఉందో చూడండి, 2.5 ఇంచెస్ అనేది ఉంది.
అదే 2.5 అనేది మార్క్ చేయండి. మరి నాకైతే ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది, కొంచెం పైకి పెడతాను. ఇలా కొలిస్తే కింద నుంచి 2 ఇంచెస్ అన్నా ఉండాలి. ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి, పెద్ద సైజు వాళ్ళకైతే అలాగా. ఓకే, నాకు కొత్త కస్టమర్ కాబట్టి నేను ఇలాంటి హెడేక్ పెట్టుకోను, కింద లైన్కే పెట్టేస్తున్నాను. వాళ్ళది ఎలా ఉందో అలాగా. అయితే ఇక్కడ నుంచి అయితే 2.5 పాయింటింగ్ పెట్టుకుంటున్నాను. 2.5 పాయింటింగ్కి మళ్ళీ 2.5 పాయింటింగ్ తీసుకోండి. 2.5 పాయింటింగ్కి హాఫ్కి మడత పెట్టండి. హాఫ్కి మడత పెట్టేసేసి మళ్ళీ అదే 2.5 హైట్ అనేది తీసేసుకోండి. ఇలా 2.5 హైట్ తీసేసుకొని మెయిన్ డాట్ అనేది ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మెయిన్ డాట్ వచ్చేసింది మనకి. తర్వాత బ్లౌజు నెక్ హైట్ చూసుకుందాం. నెక్ హైట్ వచ్చేసేసి ఇక్కడ కుట్ల దగ్గరికి ఇట్లా వదిలేయండి, కొంచెం ఖర్చులకి వదిలేసేసి ఇలా పెట్టాలి. వీళ్ళది ఎక్స్ట్రా పీస్ వచ్చింది కానీ ఈ ఎక్స్ట్రా పీస్ అసలు కౌంట్లెస్, అసలు ఇలా కుట్టకూడదు, ఎవరు కుట్టారో కానీ. అయితే ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసేసి ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడికి మనకి పాయింటింగ్ వచ్చేసింది కదా, ఈ పాయింటింగ్ ఎల్ స్కేల్ హెల్ప్తో ఇక్కడ ఒక పాయింట్ పెట్టేస్తున్నాను. ఇక్కడ పాయింట్ పెట్టేసేసి ఇక్కడ ఎన్ని ఇంచులు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 7.5 దాకా వచ్చింది. వీళ్ళకి ఎంత వచ్చిందో అంత పెట్టేస్తున్నాను. నేను కొత్త కస్టమర్ కాబట్టి నేను ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. పైన 2 ఇంచెస్ పెట్టాం కాబట్టి కింద 2.2 ఇంచెస్ పెడుతుంది. 2.5 దాకా పెట్టచ్చు. ఫ్రంట్ పార్ట్ సైడ్ ఎప్పుడైనా సరే బ్రాడ్ ఎక్కువ తీసుకుంటేనే మనకి వీ షేప్లో రాదు, లేకపోతే మూసుకుపోయినట్టు వీ షేప్లో వస్తుంది. కింద 2.5 పెడుతున్నాను నేను. కింద 2.5 పెట్టేసేసి ఇలా చూడండి, ఇలా తీసేసుకొని కరువు తీసుకుందాము. ఇలాగా లైట్గా రౌండ్ ఇచ్చేస్తే సరిపోతుంది. అయితే ఇలా లైట్ రౌండ్ ఇచ్చాను కదా, ఇది సరిపోద్దో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇది ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఫస్ట్ ఉక్స్ పట్టి నుంచే కొలవండి. ఏది కొలవాలన్నా సరే ఉక్స్ పట్టి దగ్గర నుంచే కొలవాలి. చూసారు కదా, ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా కొలిస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. కరెక్ట్గా వాళ్ళ కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికి వచ్చేసింది. వీళ్ళ బ్లౌజ్ అనేది బ్రాడ్ ఎక్కువ తొడగట్లేదు, అందుకని కొంచెం బ్రాడ్ తగ్గిస్తున్నాను. వాళ్ళ బ్లౌజ్కి మ్యాచ్ అయిపోవాలి. ఎప్పుడైనా కస్టమర్ బ్లౌజ్కి మ్యాచ్ అయిపోవాలి. వాళ్ళు ఎంత బ్రాడ్ తొడిగితే అంతే పెడతాం. ఇట్లా 1కి 2 సార్లు 1/2 ఇంచు గ్యాప్తో కొలవండి. ఇలా కొలవాలి. ఓకే, బ్యాక్ కర్వే సెట్ అయిపోయింది. బ్యాక్ కర్వే మనం టైం చేసేద్దాము. ఓకే, ఇది ఇప్పుడు బ్లౌజ్ ఉక్స్ పట్టి కదపట్టి హైట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఉక్స్ పట్టి కదపట్టి హైట్ వచ్చేసేసి ఇలా పెట్టేసేసి 4వ ఉక్స్కి మార్క్ చేయండి. ఇలా 4వ ఉక్స్కి మార్క్ చేయండి. ఇలా 4వ ఉక్స్కి మార్క్ చేసేసి 4వ ఉక్స్కి మార్క్ చేసేసి ఇలా కరువు తీసుకుందాము. ఓకేనా? షేప్ బెల్ట్ దగ్గర వాళ్ళ షేప్ బెల్ట్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాము. చంక కుట్టు దగ్గర నుంచి షేప్ బెల్ట్కి ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేయండి. ఇలా 1/2 ఇంచు పైకి మార్క్ చేస్తే షేప్ బెల్ట్ ఎంత వచ్చిందో చూద్దాము. 2.5 దాకా వచ్చింది. వీళ్ళు ఎంత పెట్టారో చూద్దాము. వీళ్ళది 2 ఇంచెస్ ఉంది, అంటే 1/2 ఇంచు ఖర్చులు కలిపితే 2.5 వస్తుందన్నమాట. ఓకేనా? మనం యాజ్ ఇట్ ఈజ్గా అలానే మార్క్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఉక్స్ పట్టి కదపట్టి డాట్ అను చంక డాటు మళ్ళీ నేను కటింగ్ అయిపోయినాక చూపిస్తాను, క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడైతే మనకి మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఉక్స్ పట్టి కదపట్టి డాట్ చూపిస్తాను. ఇక్కడ క్లాత్ ఉన్నప్పుడే మీకు అర్థమవుతుంది. ఒక 1/2 ఇంచు వదిలేయండి. 1/2 ఇంచు వదిలేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచెస్ ఉందో చూసుకొని 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్లో నుంచి సగానికి మార్క్ చేయండి. అలా మార్క్ చేసేసి ఇక్కడ నుంచి 2.5 అనేది తీసుకోండి. ఏ సైజు వరకైనా 2.5 అనేది సరిపోతుంది. జస్ట్ 2.5 పాయింటింగ్ చేస్తే సరిపోతుంది. ఉక్స్ పట్టి కదపట్టికి డాట్ కూడా వచ్చేసింది. ఒక పాదం మందం, జస్ట్ పాదం మందం కుట్టేసుకుంటే సరిపోతుంది ఇటు సైడ్. ఓకేనా? కటింగ్ అయిపోయినాక చంక డాట్ చూపిస్తాను మీకు నేను. ఇప్పుడైతే మార్క్ చేసుకునే విధంగా కట్ చేద్దాము.
ఓకేనా. మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు చంక డాట్ ఎలా తీసుకోవాలంటే ఈ షోల్డర్స్ దగ్గర నుంచి సైడ్ జాయింటింగ్స్ దగ్గరికి ఇలాగ మడత పెట్టండి. ఇలా మడత పెట్టేసేసి ఇలా కాటు తీసుకోండి. ఇలా కాటు పెట్టేస్తే సరిపోతుంది. మనకి చంక డాటు పాయింటింగ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది అనేది తెలిసింది. ఒక మిడిల్లో ఎట్లా ఎండ్ చేయాలి అంటే కనుక ఇలా చూడండి, చంక కాటు దగ్గర నుంచి ఈ చివరికి దీనికి 2 పద్ధతులు ఉంటాయి. అయితే ఒక పద్ధతి ఇది. అయితే ఇలా చివరి కాటు దగ్గర నుంచి అక్కడికి ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. ఇలా లైన్ తీసుకొని ఇలా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచులు వచ్చింది? 1.5 వచ్చింది. అదే 1.5 అనేది ఇక్కడ పెట్టేసేయండి. ఓకేనా. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది ఇట్లా. ఇప్పుడు మనకి డాట్ పాయింటింగ్స్ కూడా వచ్చేసింది. ఈ కాట్లు అనేది కంపల్సరీ పెట్టుకోండి. రెండో పద్ధతి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ 2 ఒకే దాంట్లో అయితే చూపించినా మీకు కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఈ కాట్లు అయితే కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే రైట్ లెఫ్ట్ కరెక్ట్గా పట్టిపోతాయి డాట్స్ అనేవి. లేకపోతే మీకు రైట్ ఒకలాగా లెఫ్ట్ ఒకలాగా వచ్చేస్తుంది. కాబట్టి కాట్లు అనేది కంపల్సరీ. ఈ ఖర్చులు కాట్ అయితే మాత్రం కుట్టేటప్పుడు యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా. సేమ్ యాజ్ టీజ్గా కింద కూడా మార్క్ చేసేసుకుంటాను నేను. మీరు కూడా ఇలా యాజ్ టీజ్గా కింద కూడా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుంటేనే మనకి రైట్ లెఫ్ట్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇదంటే లైనింగ్ పీస్ ఏం కాదు, కానీ బ్లౌజ్ పీస్లు అయితే కనుక కన్ఫ్యూజ్ అయిపోయి 2 ఒకే కింద అయిపోతాయి. ఓకేనా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. షేప్ బెల్ట్ కోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోండి. కట్ చేసింది బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇంత లెంతీగా చెప్పాలంటే నాకే దిమ్మ తిరుగుతుంది. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేయండి. ప్లేస్ చేసేసి షోల్డర్స్ నెక్స్ 2 సమానంగా కలిసేలాగా పెట్టండి. ఇలా పెట్టేసేసి ఇప్పుడు సైడ్ జాయింటింగ్కి వెళ్ళి కొలవండి. ఎప్పుడైనా సరే సైడ్ జాయింటింగ్కి వెళ్ళే కొలవండి. ఒక 1/2 ఇంచ్ పైకి పట్టుకోండి. 1/2 ఇంచ్ పైకి పట్టుకుంటే 2.5 వచ్చింది. మీరు చూసినట్లయితే 2.5 వచ్చింది. 1/2 ఇంచ్ పైకి ఎందుకంటే కనుక ఖర్చులకు అనమాట. 2.5 వచ్చింది. ఇక్కడ 2.5 వచ్చిందంటే ఇక్కడ 1/2 ఇంచ్ కలిపి 3 ఇంచెస్ పెట్టండి. ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 2.5 ఉందంటే మిడిల్లో 2 ఇంచెస్ పెట్టండి. ఇది షేప్ బెల్ట్ కొలతలు అనమాట. ఓకేనా. ఇప్పుడైతే మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ కట్ చేద్దాము. ఈ మిగిలిన పీస్లో కోరస్లు అనేవి సమానంగా పట్టేసుకొని కోరస్ సమానంగా పట్టుకొని ఒక స్కేల్ మందం ఫస్ట్ ఒక లైన్ గీసేయండి. ఎందుకు అంటే కనుక ఇది నడుం పట్టి కోసం ఒక స్కేల్ మందం గీసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసేసి ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి 3 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్, సారీ 2.5 ఇంచెస్, సారీ వీళ్ళది 3 ఇంచెస్ కాదు కదా, మనకి అలవాట్లో పొరపాటు. ఇక్కడ 2.5 వచ్చింది కదా. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి ఎంత వచ్చింది? 2.5 వచ్చింది. అంటే ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి 3 ఇంచెస్ కరెక్టే. ఇది 2.5, మిడిల్లో 2 ఇంచెస్, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటూ మార్కింగ్లు చేసుకోండి. మార్కింగ్ అయిపోయినాక కూడా చెక్ చేసుకుంటూ కట్ చేయండి. నాకు కొత్త కస్టమర్స్ వస్తే మాత్రం నేను ఇలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను, భయపడుతూ ఉంటాను. మెయిన్ వాళ్ళకి కుదరాలి అనేసి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ కొత్త కస్టమర్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా భయపడుతూనే ఉంటానండి. అంతే మన ప్యాటర్న్స్ కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కట్ చేసుకుంటాను. ప్రతిదీ కూడా మ్యాచ్ అవుతుందా లేదా అని ఆమ్ లూజ్ చెక్ చేసుకుంటాను. నడుం లూజ్కి సెట్ అయితే సరిపోతుందా లేదా అనేసి ప్రతిదీ ఫార్ములాస్లోనే ఉంటుంది. మంది ఫార్ములాస్లో చెక్ చేసుకుంటూ కట్ చేస్తాను ప్యాటర్న్స్ అనేవి. మీకు కావాలంటే ప్యాటర్న్స్ ట్రై చేయండి. ఇది షేప్ బెల్ట్ ఎంత విడుతు కావాలి అంటే కనుక ఇట్లా చూడండి, బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. మనకి ఇప్పుడు ఇది సరిపోతుంది. బ్యాక్ పార్ట్ ఎంత ఉంటుందో అంత తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నడుం పట్టి షేప్ బెల్ట్ తయారైపోయింది. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ఉక్స్ పట్టి కథ పట్టి అని తెలియడానికి నేను ఇలా లైన్ తీసుకుంటాను. నాకు చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు నేను ఎప్పుడైనా 3.5 ఇంచెస్ కట్ చేసాను కానీ 3 ఇంచెస్ అనేది కట్ చేయలేదు. మన మెథడ్లో అయితే 3 ఇంచెస్ అనేది రేరు. ఓకేనా. ఇప్పుడైతే మనకి నడుం పట్టి షేప్ బెల్ట్, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్,
హ్యాండ్స్, ఇవన్నీ కటింగ్ అనేది చాలా అంటే చాలా క్లియర్గా చెప్పాను. అయితే మీరు ఇట్లా నేర్చుకోవాలి అనుకుంటే కనుక వారాల కొద్దీ పట్టిద్ది. మన ఒక్క వీడియో చూస్తే చాలు మీకు అర్థమైపోద్ది. అంత క్లారిటీగా చెప్తాను, అంత లాంగ్ ఎంత అయినా కానీ అంత క్లారిటీగా చెప్తానమాట. దీని స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో వచ్చి తెలియజేయండి. ఎందుకంటే స్టిచ్చింగ్ వీడియోకి ఎందుకో కానీ వ్యూస్ ఎక్కువ రావట్లేదు, అందుకని నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టట్లేదు. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అనుకుంటే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేస్తాను. మీకు కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఇవన్నీ నా వల్ల కాదక్క, నాకు డైరెక్ట్గా కట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మన ప్యాటర్న్ తీసుకోండి. ఇలా మన ప్యాటర్న్ అనేది ట్రై చేయండి. ప్యాటర్న్లో నేను ప్రతిదీ ఇచ్చేస్తాను. బ్యాక్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్ చూస్తే కనుక మీరు హ్యాండ్ లోతు కూడా పర్ఫెక్ట్గా తీసి ఇచ్చేస్తాను. బ్యాక్ పార్ట్ మీరు చెక్ చేసుకుంటే కనుక ఇది ఇప్పుడు నేను ఎన్నో నెంబరు 32 నెంబరు తణుకు నుంచి ఆర్డర్ ఇచ్చారు. ఇది అయితే ఇది 32 నెంబర్ కదా, మీకు చూపిస్తాను చూడండి, పర్ఫెక్ట్గా చూపిస్తాను. ఇది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిద్దా లేదా అనేది. 32 అంటే 4 భాగాలు చేస్తే 8 వస్తుంది. 8 అంటే షోల్డర్ ఖర్చులు 1/2 ఇంచ్ ఉంటుంది కదా, 1/2 ఇంచ్ కలిపి 8.5 రావాలి మనకి ఆర్మ్ రౌండ్. ఇలా చూడండి, ఇలాగా పర్ఫెక్ట్గా చూపిస్తాను చూడండి. 8.5 అనేది ఆర్మ్ రౌండ్ వచ్చేసింది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు అనమాట. ఇంత పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాను నేను. నడుము లూజ్ చూడండి, 8 ఇంచెస్, 1 ఇంచ్ డాట్ కలిపితే 9 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ అనేది ఖర్చులు. ఇంత పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాను నేను మీకు. ఇది ప్లస్ ప్లాస్టిక్ షీట్, చినగడం అనేది జరగదు. వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. అంత బాగుంటుంది మనకి. క్వాలిటీ నెంబర్ 1, కొలతలు నెంబర్ 1, షీటు వాటర్ ప్రూఫ్ ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా మీకు సెట్ అయ్యేలాగా ఇస్తాను. ఒకసారి ఈ షీట్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి. కావాలంటే ఫ్రంట్ పార్ట్ అయినా సరే, డాట్ అయినా సరే, ఖర్చులైనా సరే, ఎక్కడ రావాలి అనేది కూడా పర్ఫెక్ట్గా కట్ చేసి ఇస్తాను. మీకు కావాలనుకుంటే 9493824761కి వాట్సాప్ చేసేయండి. థ్యాంక్ యూ.